కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ రేవంత్, కంగ్రాట్స్. థ్యాంక్స్. కంగ్రాట్స్ మిస్టర్ రేవంత్. థ్యాంక్ యూ సార్. అతడు తల వంచుకొని మెట్లెక్కుతూ అభినందనలు తెలుపుతున్న వాళ్ళకి సమాధానమిస్తూ వస్తున్నాడు. పెనిన్సులా ప్రొడక్ట్స్ 4వ అంతస్తులో ఉంది. అదే అతడి ఆఫీసు. అందులో రేవంత్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్. అతడు తన ఛాంబర్లోకి వచ్చేసరికి మేనేజింగ్ డైరెక్టర్ పిలుస్తున్నాడన్న కబురు వచ్చింది. వెళ్ళాడు. కంగ్రాచులేషన్స్, పొద్దున్నే పేపర్లో చూశాను, ఇంగ్లీష్లో అన్నాడు ఆయన. థ్యాంక్స్ చెప్పాడు రేవంత్. నీ వల్ల కంపెనీకి కూడా మంచి అడ్వర్టైజ్మెంట్ లభిస్తుందో. రేవంత్ మాట్లాడలేదు. ఒక అత్యున్నతమైన పోటీలో తన ఉద్యోగి సంపాదించిన విజయాన్ని కూడా వ్యాపార దృష్టితో చూడగల ఆయన వ్యాపార దక్షతకి మనసులోనే జోహార్లర్పించాడు. ఈయనే కానీ వ్యాపారం మానేసి చదరంగం ఆడడం మొదలెడితే ఎప్పుడో ప్రపంచ ఛాంపియన్ అయిపోయి ఉండేవాడు. అక్కడి నుంచి వచ్చేశాక జనరల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళాడు రేవంత్. ఆయన దగ్గర రేవంత్కి బాగా చనువు ఉంది. ఆయన ఎప్పుడు హడావిడిగా ఉంటాడు. పని తప్ప ఇంకోటి పట్టించుకోడు. రావోయ్ రా, ఎందులోనో ప్రైజ్ వచ్చిందని విన్నాను. ఎందులో? క్యారం బోర్డా? ఫైల్ చూసుకుంటూ అడిగాడు ఆయన. కాదండి, చదరంగం. ఓహో, వెరీ గుడ్. నీ పేరు పెద్ద అక్షరాలతో వేశారే, నువ్వు టీం కెప్టెన్వా? కాదండి, చదరంగం ఇద్దరే ఆడతారు. ఓహో, అయితే ఎవరితో ఆడి గెలిచావు? పోలన్స్కి అని, వరల్డ్ ఛాంపియన్ సార్. కొంచెం గర్వం తొంగి చూసింది రేవంత్ కంఠంలో. అతడు ఎందుకు వచ్చాడు అక్కడికి? కాదు సార్, నేనే వెళ్ళాను. ఎక్కడికి? రష్యా. వాట్? ఎప్పుడు? మీరే కదా సార్ నాకు సెలవిచ్చింది, కిందటి వారం. అవునవును కదూ. ఇంతకీ ఎందుకు వెళ్ళావు రష్యా? చదరంగం టోర్నమెంట్కి సార్. టోర్నమెంట్సా? ఓహో, అయితే మీ టీం నెగ్గిందన్నమాట. రేవంత్కి తన మీద తనకే జాలేసింది. ఇక ఈయనతో మాట్లాడి లాభం లేదని లేచాడు. బయటకు వస్తుంటే ఏంటి బయట చాలామంది ఉన్నట్టున్నారు అని అడిగాడు. ఈరోజు ఇంటర్వ్యూ కదా సార్ అంటూ రేవంత్ జ్ఞాపకం చేశాడు. అవును కదూ, ఈ విషయమే మర్చిపోయాను. అన్నట్టు ఈరోజు 11ంటికి మీటింగ్ ఉందే, ఎలా అని తనలో తానే అనుకుంటున్నట్టు ఆయన అన్నాడు. రేవంత్ మాట్లాడకుండా బయటకు వచ్చేశాడు. అతడు తన ఛాంబర్స్కి వచ్చేసరికి అక్కడ కూర్చొని ఉన్న జేమ్స్ అతన్ని చూసి నవ్వాడు. మామూలుగా కంగ్రాట్స్ చెప్పుకునే దానికన్నా ఎక్కువ స్నేహం వాళ్ళది. జేమ్స్ పెనిన్సులా ప్రొడక్ట్స్ మార్కెటింగ్ మేనేజర్. జేమ్స్ 5 అడుగుల 6 అంగుళాల ఎత్తు ఉంటాడు. ఎత్తుకు తగ్గ లావు. నల్లగా ఉన్న మొహంలో కల ఉంది. నిర్లక్ష్యమైన కళ్ళు. ఆ నిర్లక్ష్యం 10వ ఏట తల్లి లేచిపోవడంతో పెరిగింది. తండ్రి తాగుబోతాయి పట్టించుకోవడం మానేయటంతో పెరిగింది. స్త్రీ అంటే అతనికి గౌరవం లేదు. అది అతడి తప్పు కాదు. మనసుని తాకిన వాళ్ళు లేరు. నిరాసక్తత కేరేపిన్ని చేసింది. నిర్లిప్తత నాజుకు భావాల్ని చంపింది. తాగితే రాత్రంతా తాగుతూనే ఉంటాడు. లేకపోతే ఓ 4 నెలలు అస్సలు ముట్టుకోడు. చాలామంది చెడ్డవాళ్ళు మంచివాళ్ళుగా కనపడడానికి ప్రయత్నం చేస్తే ఇతడు పని కట్టుకొని చెడ్డవాడుగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు. ఆడవాళ్లలో ఆ పేరు చాలా సులభంగా సంపాదించాడు. కానీ మనసు పొరల్లోకి చూస్తే అంతా మంచే. ఓపిక ఎవరికుంది? ప్రేక్షకుడిగా ఉండి జీవితాన్ని చూడడంతో నిర్లక్ష్యం నుంచి హాస్యం పుట్టింది. గీతల రూపంలో బయటపడేది అప్పుడప్పుడు. కుదురుగా గీస్తే మంచి కార్టూనిస్ట్ అయి ఉండేవాడు. అయినా పత్రికల్లో పడుతూనే ఉంటాయి. అతడంటేనే పడదు. పెనిన్సులా కంపెనీలో పనిచేసే 8 మంది అమ్మాయిల్లో 7గురికి ఇంకొక అమ్మాయి బాల వితంతువు. రేవంత్ దీనికి పూర్తిగా వ్యతిరేకం. ఒక గొప్ప చిత్రకారుడు కుదురుగా కూర్చొని గీసిన చిత్రం అతడి జీవితం. చాలా సిస్టమేటిక్ అది. 5ంటికే లేచి 5 గంటల పాటు ఆ చదరంగంతో ఆటాడి అరిస్ట్రోకసీ కోటేసుకొని ఆఫీస్కొచ్చే ఆ 5 అడుగుల 5 అంగుళాల అబ్బాయి అంతరంగం ఆకాశంలా నిర్మలం. ఆకృతి అరవిందంలా కోమలం. పదవి కంఠంలో కమాండ్ని, హోదా మనసులో బిడియాన్ని తీసుకురాలేదు. విభిన్న ధృవాలు ఆకర్షించబడినట్టు వాళ్ళు స్నేహితులయ్యారు. ఎయిర్పోర్ట్కి వచ్చాను, కానీ నేను వచ్చేసరికి విమానం రావడం వెళ్ళిపోవడం కూడా జరిగిందట అన్నాడు జేమ్స్. రేవంత్ నవ్వి, చాలా శ్రమ తీసుకున్నావే అన్నాడు. జెండా ఎగరేసి వచ్చావు కదా. రేవంత్ మొహంలో నవ్వు మాయమై మ్లానమైంది. నెమ్మదిగా అన్నాడు. విమానం దిగగానే నా కళ్ళు వెతికాయి. నేను సాధించింది తక్కువ విజయమేమీ కాదు, నాకు తెలుసు. నేను అభిమానుల్ని, పూలదండల్ని, ఘన స్వాగతాన్ని కోరుకోవటం లేదు. కానీ నీకు తెలుసా జేమ్స్, కనీసం ప్రాంతీయ క్రీడా మండలి సెక్రటరీ కూడా ఫార్మాలిటీగా రాలేదు. కారణం నువ్వు క్రికెట్ ఆటగాడివి కాకుండా చదరంగం ఆటగాడివి కావడమా? కాదు, తెలుగువాడిని కావడం. పేరుకున్న నిశ్శబ్దాన్ని చీలుస్తూ అతడు విషాదంగా అన్నాడు. నువ్వు ఓ కళాకారుడివి,
నీకు తెలియందేముంది, క్రీడాకారుడు, కళాకారుడు, చిన్నపిల్ల లాంటి వారు రవ్వంత ఉత్సాహం వారి పట్ల చూపిస్తే పొంగిపోతారు. మీ విజయాన్ని మేము గమనిస్తున్నాం అని ఎవరైనా అభిమానం కురిపిస్తే రెట్టించిన ఉత్సాహంతో మరింత కృషి చేస్తారు. ఆ అభిమానమే కొరవడుతుంది ఈ రోజుల్లో. ఫోన్ మోగింది. రేవంత్ ఫోన్ ఎత్తి తన సహజమైన బిజినెస్ మోనోటోన్లో హలో అన్నాడు. అవతలి వైపు నుంచి వెంటనే సమాధానం రాలేదు. అతడు విసుగ్గా మరోసారి హలో అన్నాడు. హలో. కొద్దిగా బెదురు, కొద్ది ఎక్సైట్మెంట్, కొద్దిగా చిలిపితనం అన్నీ మిళితమైన ఓ అందమైన స్వరం అవతల నుంచి పలకడంతో రేవంత్ కుర్చీలో చప్పున కదిలి ఎవరు అన్నాడు. నేను నేను మీ అభిమానిని. మీకు కంగ్రాచులేషన్స్ చెప్దామని ఫోన్ చేశాను. థ్యాంక్స్. మీ పేరు అని అడిగాడు రేవంత్. అతడికి ఇలా ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి అభినందనలు తెలపడం కొత్త. అందులోనూ అమ్మాయి ఫోన్ చేసి చెప్పడం మరీ కొత్త. పేరెందుకు అంది అమ్మాయి. రేవంత్ విస్మయంతో అదేమిటి, పేరు చెప్తే వచ్చే నష్టమేముంది అన్నాడు. పేరు చెప్తే వచ్చే లాభం మాత్రం మీకేముంది? మీకు తెలియాల్సిందల్లా ఒకరు మీ అభిమాని అని, మీ విజయాన్ని గమనించి మీకు అభినందనలు తెలుపుతున్నారని, అంతే కదా అన్నది. కానీ చెప్పడం వల్ల నాకు కొద్దిగా సంతృప్తి వస్తుంది. మళ్ళీ ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటే ఫలానా అమ్మాయి ఫోన్ చేసింది కదా అని ఊహించుకోవడానికి బాగుంటుంది అన్నాడు సమర్థించుకుంటూ రేవంత్ పడుతూ ఉన్న అవస్థ చూసి జేమ్స్ ఏంటి విషయం అని అడిగాడు. రేవంత్ ఫోన్ రిసీవర్కి చేయట్టు పెట్టి ఎవరో అమ్మాయి అభినందనలు చెబుతుంది అన్నాడు. అని తిరిగి ఫోన్లో ఏం, నా ఆర్గ్యుమెంట్ కరెక్టేనా అన్నాడు. నా పేరు అంటూ చెప్పబోయి ఆగి, నా పేరు మొదటి అక్షరం ఇంగ్లీష్లో ఆర్, దీన్ని బట్టి కనుక్కోండి చూద్దాం అన్నది. అతడు తెల్లపోయి ఎలా కనుక్కోవడం అని అడిగాడు. పెద్ద చదరంగం ప్లేయర్ కదా, ఆ మాత్రం కనుక్కోలేరా? ఆర్ అన్న అక్షరంతో ప్రారంభమయ్యే తెలుగు అమ్మాయిల పేర్లు ఎన్నుంటాయేంటి అని నవ్వి అరగంట తర్వాత ఫోన్ చేస్తాను, ఈలోపు వీలైనన్ని నోట్ చేసుకొని ఉంచండి అని ఫోన్ పెట్టేసింది. 2 నిమిషాల తర్వాత చూస్తే స్నేహితులిద్దరూ కాగితం కలాలతో కుస్తీ పడుతున్నారు. రాధ, రాధిక, రమణి అన్న 3 పేర్లు తట్టినాయి. రేవంత్ తల విదిలుస్తూ ఇదేమీ లాభం లేదు అన్నాడు. అప్పటికి 5 నిమిషాలు గడిచినాయి. ఇంతలో పులి మీద పుట్ర అన్నట్టు జనరల్ మేనేజర్ పిలుస్తున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. రేవంత్ జనరల్ మేనేజర్ రూమ్కి వెళ్ళేసరికి ఆయన పిఏ మీద ఎగిరిపడుతున్నాడు. ఇంకో గంటలో మీటింగ్ పెట్టుకుని ఇంటర్వ్యూలు ఎలా ఏర్పాటు చేశావని తిడుతున్నాడు. రేవంత్ వెళ్ళగానే చూడబోయ్, 16 మంది క్యాండిడేట్స్ని గంటలో ఇంటర్వ్యూ చేయాలట, ఇదేమన్నా సాధ్యమా అన్నాడు. రేవంత్ మాట్లాడలేదు. ఆయనే అన్నాడు, ఇదేం లాభం లేదు కానీ రేవంత్, వీళ్ళలో ఒక 4గురిని కమిటీ రూమ్లో కూర్చొని నువ్వు సెలెక్ట్ చెయ్యి, ఇదంతా అరగంటలో జరిగిపోవాలి. ఆ 4గురిని నేను ఫైనల్గా ఇంటర్వ్యూ చేసుకుంటాను, క్విక్, మళ్ళీ 11ంటికి నాకు మీటింగ్ ఉంది అంటూ ఫైలు చదవడంలో మునిగిపోయాడు. రేవంత్ పిఏ బయటకొచ్చాడు. ఆయన గంటలో చేయలేనిది తను అరగంటలో ఎలా చేయగలడో అతనికి అర్థం కాలేదు. పోనీ గంట తనకే ఇచ్చి ఒకరిని సెలెక్ట్ చేయమనొచ్చుగా. మళ్ళీ ఫైనల్ అథారిటీ తన చేతిలోనే ఉంచుకోవాలి. అతనికి నవ్వొచ్చింది. వరండా కుర్చీల్లోనూ సోఫాల్లోనూ సర్దుకొని కూర్చొని ఉన్నారు క్యాండిడేట్స్. తైలం కోసం చూసే చిన్న పిల్లల మొహాల్లా ఉన్నాయి వాళ్ళ మొహాలు. 8 మంది అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు, అందరూ తెలివైన వాళ్ళలాగే కనపడుతున్నారు. వాళ్ళను చూసేసరికి ఒక ఆలోచన తట్టింది రేవంత్కి. వెళ్ళి కమిటీ రూమ్లో కూర్చొని సెక్రటరీతో వాళ్ళని పంపమని చెప్పాడు. ఒక్కొక్కరిని పంపమంటారా అని సెక్రటరీ అడిగాడు. కాదు, అందరినీ పంపు. సెక్రటరీ అతడి వైపు విచిత్రంగా చూశాడు. రేవంత్ అతడి అనుమానం గ్రహించి ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేయాలంటే అరగంటలో సాధ్యం కాదు, మాక్ ఇంటర్వ్యూ చేద్దాం అన్నాడు. సెక్రటరీ బయటికి వెళ్ళిన నిమిషానికి బిలబిలమంటూ అభ్యర్థులు లోపలికి వచ్చారు. కూర్చోండి అన్నాడు రేవంత్. మధ్యలో బల్ల ఉంది. చుట్టూ ఉన్న కుర్చీలో కూర్చున్నారు వాళ్ళంతా. రేవంత్ లేచి నిలబడి కంఠం సర్దుకొని ఉపన్యాసంలో చెప్పడం ప్రారంభించాడు. ఇటీవల కాలంలో కావలసిన అభ్యర్థుల్ని ఎంపిక చేసుకోవడం కోసం రకరకాల సైంటిఫిక్ పద్ధతులు వచ్చినాయి. పూర్వంలాగా చరిత్ర, భూగోళంలో ప్రశ్నలు అడగడం పాత పద్ధతి. తెలివితేటల్ని పరీక్షించడానికి ఓ కొత్త పద్ధతి, ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్ టెస్ట్, అంటే ఐక్యూ టెస్ట్. ఇప్పుడు మీకు ఆ పరీక్ష పెట్టి మీలో 4గురిని ఎన్నుకొని ఫైనల్ ఇంటర్వ్యూకి మా జనరల్ మేనేజర్ దగ్గరికి పంపే బాధ్యత నా మీద పడింది. అతను ఊపిరి తీసుకోవడానికి ఆగాడు. అందరూ అతడేం చెప్తాడా అని చూడసాగారు. అతడు తిరిగి చెప్పడం ప్రారంభించాడు. ఐక్యూ టెస్ట్లో ఏదైనా అడగవచ్చు.
లెక్కలు, రంగుల కాంబినేషన్లు వగైరా. కానీ పెనున్సుల ప్రోడక్ట్స్ తెలుగు వారికి ప్రియమైనవి, ముఖ్యంగా తెలుగు అమ్మాయిలకి. అందుకని మీకు పరీక్ష పెడుతున్నాను. మీకు తెలిసిన తెలుగు అమ్మాయిల పేర్లు ఎన్ని వీలైతే అన్ని రాయండి. కానీ ఒక షరతు, పేరు మొదటి అక్షరం ఆర్తో ప్రారంభం కావాలి. మీకు 15 నిమిషాల టైం ఇవ్వబడుతుంది. ఈ సమయంలో ఎక్కువ పేర్లు రాసిన వాళ్ళని నలుగురిని ఫైనల్ ఇంటర్వ్యూకి పంపడం జరుగుతుంది. అప్పుడే 2-3 రాసేయడం మొదలు పెట్టడంతో మౌనం వహించాడు. కొంతమందికి వెంటనే అర్థం కాలేదు. నిమిషం తర్వాత ట్యూబ్లైట్ వెలిగి వాళ్ళు కలాలు కాగితాల మీద పెట్టారు. మొదటి 5 నిమిషాలు తలెత్తకుండా అందరూ రాసుకుంటూ పోయారు. తరువాత తల పైకప్పుకేసి చూసేవాళ్ళు, గోళ్ళు కొరుక్కుంటూ ఆలోచించేవాళ్ళు, ఓరగా పక్కవారి కాగితాల్లోకి చూసేవారు బయలుదేరారు. ఒక్క అమ్మాయే ఎక్కువ రాసింది. చాలామంది 10-11 పేర్ల కన్నా ఎక్కువ రాయలేదు. కొంతమంది క్రిస్టియన్, ముస్లిం పేర్లు కూడా రాశారు. అందరికన్నా ఎక్కువ పేర్లు రాసిన నలుగురిని సెలెక్ట్ చేసి జనరల్ మేనేజర్ దగ్గరికి ఫైనల్ సెలక్షన్కి పంపి ఆ కాగితాలు పట్టుకొని తన ఛాంబర్స్కి వచ్చేశాడు. అప్పటికి ఆ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ రావడానికి ఇంకా 10 నిమిషాలుంది. ఛాంబర్లో కూర్చొని ఉన్న జేమ్స్, ఇంత ఆలస్యమైందే అని అడిగాడు. రేవంత్ తను చేసిన పని చెప్పాడు. జేమ్స్ అదిరిపోయి, గుడ్, నిజంగా చదరంగం బుర్రే నీది అన్నాడు. నవ్వి, అన్నీ అలా కలిసొచ్చినాయి అన్నాడు రేవంత్ తన చేతిలో ఉన్న కాగితాల వంక చూస్తూ. ఆ తరువాత కామన్ పేర్లని తీసేసి ఫైనల్ లిస్టు తయారు చేసేసరికి 10 నిమిషాలు పట్టింది. పైన మరో 5 నిమిషాలకి ఫోన్ మోగింది. దానికోసమే చూస్తున్న రేవంత్ చప్పున రిసీవర్ అందుకున్నాడు. ఏం కనుక్కున్నారా? అట్నుంచి చిన్న నవ్వుతో ఆ అమ్మాయి అడిగింది. చాలా పేర్లున్నాయి. చెప్పండి. అందులో నా పేరుంటే ఈరోజే మీ ఆఫీస్కి వచ్చి స్వయంగా అభినందిస్తాను. చదరంగంలో గెలిచినందుకు కాదు, నేను పెట్టిన పోటీలో గెలిచినందుకు. రేవంత్ మొహం ఉక్రోషంతో ఎర్రపడింది. అంత కష్టమేమి కాదనుకుంటాను. అయితే ఒక షరతు, మీ పూర్తి పేరు నేను చెప్పలేకపోవచ్చు. ఉదాహరణకి మీ పేరు రమణీ ప్రియ అనుకోండి, నేను రమణి అని చెప్పిన అది కరెక్ట్ అన్నాడు. ఓకే అంది ఆ అమ్మాయి. రేవంత్ పేర్లు ఫైనలైజ్ చేసిన కాగితం తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. రాధా? కాదు. రజని? కాదు. జేమ్స్ ఊపిరి బిగపట్టాడు. రాజలక్ష్మి, రోజా. అట్నుంచి చిన్న నవ్వు. రెండోది తెలుగు పేరు కాదు, నాది చాలా అందమైన అచ్చమైన తెలుగు పేరు. ఏ బాపునో విశ్వనాథో వింటే చటుక్కున సినిమాకు పెట్టుకునే పేరు అంది. రంగమ్మ? రౌడీ రంగమ్మ కసిగా అన్నాడు. అట్నుంచి ఉక్కిరి పిక్కిరి అయ్యేటంత నవ్వు. కాదు అందా అమ్మాయి. అతడు గడగడ చదవసాగాడు. రామేశ్వరి, రామలక్ష్మి, రాగిని, రతి, రమాప్రభ, రాజసులోచన, రత్నప్రభ, రత్నకుమారి, రంగమణి, రమామణి, రత్నపాప, రోహిత, రమాతిలకం, రాగచంద్రిక, రోహిణి, రాణి, రంగ, రంగవల్లి, రామసీత, రుచిర, రాగమణి, రామభద్ర, రాజనర్తకి, రీతిగౌల, రచన, రూప, రూపి, రాజిత, రుక్మి, రుక్మిణి, రంజిత, రంజన, రాధిక, రూమ, రమోల, రసిక, రేణు, రేణుక, రేవతి, రుద్ర, రేష్మి, రాగమై, రాగవల్లి, రంభ, రూన, రూన, రీమ, రసిత, రఘునందిని, రాగరాగిని, రీతు, రౌద్రి, రాజశ్రీ, రసమయి, రేరాణి, ఋతు, రాజీవలోచన, రత్నావళి, రాజనీగంధ, రసన, రమల, రవిచంద్రిక, రసమంజరి, రక్తి, రక్తోత్పల, రవలి, రహి. ఇవేమీ కావు. రేవంత్కి వల్లు మండింది. రావులమ్మ, రామాయమ్మ, రత్తమ్మ, రత్తాలు, రుద్రమ్మ, రాయమ్మ, రంగాయమ్మ, రాంభద్రమ్మ, వైఫ్ ఆఫ్ రాంభద్రయ్య అన్నాడు. అట్నుంచి సింపుల్గా కాదు అని వినిపించింది. సినిమా యాక్టర్లు రాఖీ, రేఖ. ఆయుర్వేద మందులు రత్నవళి, రాజరత్న, రాజీవ. హోమియోపతి ట్రై చేయండి అంది అమ్మాయి. అతను పెదాలు బిగించి రస్న, రైనా, రాస్మోసాంగ్ అన్నాడు. ఈ లోపల పక్క నుంచి జేమ్స్ రసికప్రియ అని అందించాడు. రసికప్రియ, రమణి, రతి అన్నాడు రేవంత్. అట్నుంచి ఫోన్ కట్ అయింది. రేవంత్ హతాశుడై ఆ అమ్మాయికి కోపం వచ్చినట్టుంది. అయినా రాకేం చేస్తుంది, ఏదో అభినందన కోసం ఫోన్ చేస్తే నేను రతి, రాత్రి, రహస్య అన్న అమ్మాయిల పేర్లు చెబితే అని వాపోయాడు. ఇంతలో తలుపు కొట్టిన చప్పుడు వినిపించింది. మే కమిన్ సార్? ఎస్ ప్లీజ్. ఇంటర్వ్యూలో అందరికన్నా ఎక్కువ పేర్లు రాసిన అమ్మాయి లోపలికొచ్చింది. ఆ అమ్మాయి మొహం ఆనందంతో వెలిగిపోతుంది.
నేను సెలెక్ట్ అయ్యాను సార్ అంది. రేవంత్ నవ్వి కంగ్రాట్స్. మీరు అన్ని పేర్లు రాసినప్పుడే అనిపించింది మీరు సెలెక్ట్ అవుతారని. గొప్ప ఐక్యూ మీది అని మెచ్చుకున్నాడు ఆమె తెలివితేటల్ని, విజ్ఞానాన్ని. జేమ్స్ అందుకొని పావుగంటలో 15 అభ్యర్థుల్లో కావలసిన వారిని సెలెక్ట్ చేసుకోవడానికి మా వాడు తన తెలివితేటలను ఉపయోగించి కనుక్కున్న గొప్ప ఐక్యూ పరీక్ష ఇది అని రేవంత్ని పొగిడాడు. ఆ అమ్మాయి మాత్రం భక్తిగా అంతా మా నాన్నగారి చలవ అంది. ఆయన ఏం చేస్తూ ఉంటారు అని రేవంత్ అడిగాడు. నామకరణ మహోత్సవాల్లో జన్మదిన నక్షత్రాన్ని అనుసరించి పేర్లు పెట్టే పురోహితుడు ఆయన. స్నేహితులిద్దరు గతుక్కుమని ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. రేవంత్ వెంటనే సర్దుకొని ఐక్యూదేముందిలేండి, మీకు అదృష్టం కూడా ఉంది అన్నాడు. ఇంతకీ మీ పేరు? రామచిలక. నా జన్మ నక్షత్రానికి ఆ ఒక్క పేరే సరిపోయిందట.